వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. న్యూస్ పేపర్లో వచ్చిన సమాచారం. ఎస్సీ వర్గీకరణ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు. రాష్ట్రంలోని ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందాక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. కాగా ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం కోసం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సమీం అఖ్తర్ను నియమించిన విషయం తెలిసిందే. ఈ ఏకసభ్య కమిషన్ ఈ నెలలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నది. అయితే వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. ఆలోగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన టీజీపీఎస్సీ పటిష్ట విధానం రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లలో ముందుగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి వెలువడే అవకాశం ఉన్నది. 6,000 పోస్టులలో మరో మెగా డిఎస్సి కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ వెలువడగా జనవరి 2 నుంచి ఆన్లైన్లో పరీక్షలు జరగనున్నాయి. మార్చిలోపు గ్రూప్ 2 ఫలితాలు. రాష్ట్రంలో ఈ నెల 15, 16 తేదీలలో గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ ఫలితాలతో పాటు గ్రూప్ 1 ఇతర నియామక పరీక్షల ఫలితాలను త్వరగా ప్రకటించి మార్చిలోపు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేలా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రణాళిక సిద్ధం చేసింది. అఖిల భారత సర్వీసుల కోసం పరీక్షలు నిర్వహించే యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ తీర్చిదిద్దాలనే నేపథ్యంతో ఈ నెల 18, 19 తేదీలలో అధ్యయనం కోసం బుర్ర వెంకటేశం నేతృత్వంలో బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్ళింది. ఈ పర్యటనలో దేశంలో ఏటా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రముఖ ఏజెన్సీలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎస్ఎస్సి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలతో సమావేశమై ఆయా ఏజెన్సీలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలలో ఎలాంటి అవకతవకలు జరగకుండా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించి సకాలంలో ఫలితాలు వెల్లడించే యాక్షన్ ప్లాన్ రూపొందించి త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్లు. మే 2 వరకు దరఖాస్తుల అవకాశం. మే 18న పరీక్ష నిర్వహణ. జేఈఈ మెయిన్లో కనీస మార్కులు సాధించిన అభ్యర్థులు వచ్చే ఏడాది ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ 2025కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఐఐటి కాన్పూర్ విడుదల చేసిన బ్రౌచర్లో ప్రకటించింది. ఐఐటిలో బీటెక్ సీట్ల భర్తీకి మే 18న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. మెయిన్స్లో కనీస మార్కులు సాధించిన 2.5 లక్షల మంది అభ్యర్థులు మాత్రమే అర్హులని మే 2 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 17,695 బీటెక్, బీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు అడ్వాన్స్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు బీఆర్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలనుకుంటే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష జూన్ 5న నిర్వహించనుండగా తెలంగాణ, ఏపీలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్.
గురుకులాలలో మ్యూజిక్ టీచర్ల పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు సోమవారం నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ను నిర్వహించనున్నారు. ఈ మేరకు ట్రిప్ చైర్మన్ బడుగు సైదులు ఒక ప్రకటనలో తెలిపారు. మాసబ్ ట్యాంక్లోని డిఎస్ఎస్ భవనంలో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కొనసాగుతుందని, ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అభ్యర్థులు వెబ్సైట్లో షెడ్యూల్ చూసుకోవాలని తెలిపారు.